నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ మహనీయుడు మనకిచ్చిన ఈ 4 విలువలు స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు రకరకాల రాజకీయ పార్టీలు ఆనాడు బాబాసాహెబ్ గారు కన్నీళ్లతో న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని గ్రామాన తిరుగుతూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది. అదేవిధంగా మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇదే రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి మరొక రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో పెట్టి ఈరోజు ప్రజల్లో ఉండే లౌకిక భావన, పరమత సహనం, పెద్దలు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తారు గంగా జమునాకి తహజీబ్. ఈ గంగా జమునాకి తహజీబ్ అనేది పూర్తిగా ఈ భారతదేశ పటం నుంచి చెరిపేలా మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత, అంటే ఈ దేశం ఇంత గొప్ప దేశంగా మారడానికి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రూపుమాపడానికి ఒక ఘోరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది మనం గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం భారత రాష్ట్ర సమితి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్తూ మరొక్కసారి ఇంత గొప్ప సన్నివేశంలో, చరిత్రాత్మక సన్నివేశంలో మరి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులు సుమన్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై భీమ్. పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం చప్పట్ల ద్వారా. ఇప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, మన పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరిమణి తులవమ్మ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ. బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, మా బిడ్డలు బలహీన వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నారు అని చెప్పేసి దాన్ని స్వయంగా అనుభవించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి ఇవాళ మనలాంటి వాళ్ళను ఇవాళ మైకులు పెట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చినాము, చదువుకున్నాము. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములం అయినము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు. అంతేందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన 10 ఏళ్ళు చేసుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన ఈజీ అవుతుంది. అట్టడుగు వర్గాలు, సామాన్యులు ఆ పరిపాలనను స్వయంగా పోతారు, పరిపాలకులను కలుస్తారు, మాట్లాడతారు, భాగస్వాములు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని కోరుకున్నారు. చిన్న రాష్ట్రాలు ఉండాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాని ఆధారంగానే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సమైక్య పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సకల జనులందరం కూడా ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మనం కొట్లాడి సాధించుకున్నాం. అంటే అది బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఫలితంగానే అనేది మనం చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ మా అన్న నిజంగా కేటీఆర్ గారు చాలా పనులున్నాయి పోవాలని, కానీ బిఆర్ అంబేద్కర్ ఒక
మన అందరికీ ఒక స్ఫూర్తి. ఇవాళ వారిని మనం స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆయనను స్మరించుకోవడమే కాదు, ఆయన ఆశయ సాధన కోసం, లక్ష్యం కోసం ఏదైతే ఆయన మనకు మార్గదర్శకం చేసిండ్రో దాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా మనము మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో అన్న రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్న మాట్లాడే ప్రతి మాటను కూడా అట్టడుగు వర్గాలు నిజంగా ఇవాళ చాలామంది మాట్లాడతారు, పోతారు, చెప్తారు ముచ్చట్లు, కానీ అధికారానికి నిజంగానే బలహీన వర్గాల ప్రజలు, మహిళలు అందరూ కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళను ఇవాళ రాజ్యాంగంలో అధికారంలో భాగస్వామ్యం చేసిన నాడే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత మనకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండో అది అమలు జరిగిన రోజే నిజంగా మనకు సమసమాజం వచ్చినట్టు అనే పద్ధతిలో అనేక సందర్భాల్లో మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితోటి మనమంతా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తులా ఉమ్మక్క గారికి కూడా గట్టిగా మన చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు, మండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకులు, గౌరవనీయులు మధుసూదనాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సోదరులు బాల్క సుమన్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరి ప్రియతమ నాయకులైనటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారు, గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, ఎంఎన్ శ్రీనివాస్ గారు, జయసాగర్ గారు, రాజేశం గౌడ్ గారు, పెద్దలు ఈశ్వర్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, తులా ఉమ్మ గారు, సుమిత్ర గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, దాసో శ్రవణ్ గారు, గజ్జల నాగేష్ గారు, రామ్మూర్తి గారు, యాదగిరి రెడ్డి గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ జాతి శాశ్వతంగా ఆరాధించేటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుని దార్శనికతే కేసీఆర్ గారు ముమ్మాటికి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతా అనేటువంటి వారి ఆత్మవిశ్వాసం వెనుక అంబేద్కర్ గారు కొత్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో, పార్లమెంటు పరిధిలో ఉండడం వల్లనే అది సాకారమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. సర్వోత్తమమైనటువంటి రాజ్యాంగం, ఇప్పటికీ మన రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి పరిపాలన సాధించిందా లేదా అనేటువంటి ప్రశ్న ఈ దేశ ప్రజల ముందున్నది. అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం సముపార్జించుకున్నాం. ఈ రాజ్యాంగం ద్వారా 10-20 సంవత్సరాల కాలంలో భారతదేశం పోటీ ప్రపంచంలో తనదైనటువంటి చెరగని ముద్రతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఎదుగుతుంది అనేటువంటి ఆశాభావంతో వారు అపురూపమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా అనేక సూచీలలో భారతదేశం 100, 120, 130 స్థానాల్లో కొనసాగుతున్నది అని అంటే ఈ పాలక వ్యవస్థలు కాంగ్రెస్ దాష్టీకం వల్ల, అంబేద్కర్ గారి స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనలతో పాలన సాగలేదు కాబట్టే భారతదేశం ఈ రకంగా కునారిల్లుతున్నదనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఇందుకు భిన్నంగా అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి, ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలోనే ఈ దేశానికి స్వాతంత్రం, ఈ దేశం గణతంత్రం అయిన తర్వాత ఏ స్థాయిలో చేరుతుందని ఆయన ఊహించి ఆశించిండో
దాన్ని తెలంగాణలో నిజం చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అది విద్య కావచ్చు, అనేక రంగాలు ఏకకాలంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, భవిష్యత్ తరాల అవసరాలను, కొత్తగా ఏర్పడ్డటువంటి సమస్యల మధ్య కునారిల్లేటువంటి స్థితి నుంచి దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగింది. వీటన్నిటికి కూడా మన నాయకుడి యొక్క పోరాట పటిమ, మన నాయకుడి యొక్క పరిపాలన దక్షత, అంబేద్కర్ గారి స్ఫూర్తి కారణం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, అంబేద్కర్ గారు తెలంగాణ సాధనలో వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించినాం. వారి రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని పాలించినాం కాబట్టి శాశ్వతంగా తెలంగాణ ప్రాంతం ఈ దేశంలో అంబేద్కర్ గారికి ఎవ్వరు ఇవ్వనటువంటి అపురూపమైనటువంటి గౌరవాన్ని మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తన కృతజ్ఞతగా ఇవ్వడం జరిగింది. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ, పరిపాలనా కేంద్రమైనటువంటి సెక్రటేరియట్కు అంబేద్కర్ గారి నామకరణం చేయడం కానీ, అంబేద్కర్ గారి పట్ల మన నాయకుడికి, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి కృతజ్ఞతకి చిన్న ఉదాహరణలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఆ రకమైనటువంటి కీర్తిని, గౌరవాన్ని, ఆరాధనా భావాన్ని మనం చాటుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని బంధించినటువంటి దుర్మార్గాన్ని ఈ సందర్భంగా ఖండించి తీరాల్సిందే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఖచ్చితంగా దేశంలో అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించినటువంటి పాలనా పార్టీ నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు. ఆయన పట్ల కాంగ్రెస్ ఎటువంటి దుర్మార్గానికి, అంత గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించి దశను దిశను నిర్దేశించినటువంటి నాయకుడి పట్ల కృతజ్ఞత ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దుర్మార్గంగా వ్యవహరించిందో కూడా చరిత్రే సాక్ష్యం. కాబట్టి మంచిని ప్రేమిస్తాం, గొప్ప వాళ్ళను ఆరాధిస్తాం, చెడుపై పోరాటం చేస్తాం. ఆ విషయంలో మన నాయకుడు రాజీ లేకుండా ముందుకు సాగుతూనే ఉంటాడనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. పెద్దలు మధుసూదనాచారి గారికి గట్టిగా మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం అణగారిన వర్గాల నాయకుడే కాదు, భారత జాతిలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా తన గురించి గొప్పగా చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, గతంలో దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం భారతదేశంలో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి మరి తన చేతుల మీదుగా ప్రవేశపెట్టే అదృష్టాన్ని దక్కించుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు, పెద్దలు, ఆనాటి ఉద్యమం నుంచి మరి ఈరోజు ప్రతిపక్షంలో కూడా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తున్న అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, విశేష రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు, ఎప్పుడు కూడా మరి స్ఫూర్తిదాయకంగా మాకు సలహాలు సూచనలు అందజేసే గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు, సోదరులు, మొన్న డీలిమిటేషన్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దాష్టీకాల విషయంలో అయితేనేమి మన పార్టీ తరఫున రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించిన గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఒక పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా 8 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా, సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి
వాళ్ళ మనతో పాటు ఒక సైనికుడిలా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, పెద్దలు శ్రీమతి తులౌమ గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు రాయేశం గౌడ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, ఇంకా రాజీవ్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరులు సుభాష్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన ఎంఎన్సీ నన్న, ఇంకా అందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక 2 విషయాలు వారి గురించి నాకు తెలిసినవి, నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను. మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో, దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం, మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది. సరే, కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమ్మని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటే నేను ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో, రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో, చాలామంది మేధావులతో కూడిన కమిటీ, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే. సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి, ఏమేం పొందుపరచాలి, మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం, దేశ భవిష్యత్తు, మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి ఆనాడు. అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది. కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి, రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే, ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే, లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, ప్రతిపాదిస్తారు. దాని మీద చర్చ చాలా జరుగుతుంది, 2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతుంది. ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. 2 అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఏరుపడతా అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది, మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా, నేను పెద్దవాడిని కదా, నాకు శక్తి ఉంది కదా, కాబట్టి నేను చిన్నవాడిని శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగది. ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు, అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది, తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది. అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు, టిరనీ ఆఫ్ మెజారిటీ. టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతలవాడి గొంతు నొక్కేయడం, అది ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి, అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని అని ఆలోచించి తర్కంతో లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది. కానీ ఇవాళ 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు, ఆయన
ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి, దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరయోద్యమంలో ఎంత కీలక పాత్రని పోషించిండ్రో, స్వాతంత్రానంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు, వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. వాస్తవం అది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు. అంత గొప్ప రాజ్యాంగం అని ఎందుకు అంటున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే. ఆనాడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో, భారతదేశంలో చిన్న చిన్న టుకుడాలు. ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయాల 565 చిన్న చిన్న రాజులు, సామంత రాజులు, జమీందారులు, వాళ్ళకి ఇంకోడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు, ఎన్ని సంస్కృతులు. నలుగురు కలిసి ఉండాలంటే చాలా కష్టం. నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు. వాని కులం నాదొకటి కాదనో, వాని మతం నాదొకటి కాదనో, వాని భాష నాదొకటి, ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండు కష్టం. మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్న ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్, ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, అందరూ కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలున్నా తప్పులేదు, 5 రాష్ట్రాలున్నా తప్పులేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి, అంటే తెలంగాణ అనే కాదు ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో, వారి ఆలోచనలో ఆనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం, పాలకులు మారచ్చు, పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు, పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే ఆలోచనలు రావచ్చు, కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి, అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ గారు ఒక 12 బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి 12 బిల్లులు పంపింది. ఏది గవర్నర్. గవర్నర్ ఏం చేసిండు, నా ఇష్టం, నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి 7 నెలలో 10 నెలలో ఆయన కింద పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సంతకం పెట్టలే, నేను పెట్టా అన్నాడు. అల్టిమేట్గా ఏమైంది, తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది. మనకు కూడా గతంలో అయింది, మీకు యాదకు ఉండాలి. మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా, ఎందుకంటే మీరు వాళ్ళు మాతో ఒకటిగా లేరు కాబట్టి మేము చెయ్యమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేస్తే తమిళనాడు ప్రభుత్వం నిన్న కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర చాలా చిన్నది. అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ వర్డ్ కావాలి. వాళ్ళు ఏదైనా బిల్లు పంపితే నువ్వు ఫలానా రోజుల్లో, గిన్ని రోజుల్లో నువ్వు సంతకం పెట్టాలి, అంతే తప్ప నీకు అంతకంటే పెద్ద పాత్ర లేదు అని చెప్పి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇవాళ ఏ పరిస్థితుల్లో 78 ఏళ్ల తర్వాత ఏ సందర్భంలో వ్యవస్థల మధ్యన పోటీ లాంటిది వచ్చినా మళ్ళీ అల్టిమేట్గా అందరు రాజ్యాంగం దిక్కే చూస్తారు.
రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంది, రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఏం రాసిండు, దానిలో ఏమున్నది, దాని ప్రకారం ఫైనల్గా దాని ప్రకారమే పోవాలి అనే పద్ధతుల్లో 78 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రానంతరం రాజ్యాంగమే మనల్ని కాపాడుతున్నది. తులవమ్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇవాళ మనందరం ఇక్కడ నిలబడ్డామంటే మాట్లాడుతున్నామంటే అని. బాబాసాహెబ్ కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తేలేదు, మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో, అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సామాన్యంగా రాలే. కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చొలవ వల్ల, ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు, ఆయన అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, లేక ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు, కానీ అందరూ ఒకటే, అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పు అవుతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇవన్నింటికీ మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడు. నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఆకలింపు చేసుకున్నది, అర్థం చేసుకున్నది, ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఎట్లా అంటారా, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 25 ఏళ్ల కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ, గలమెత్తుతూ, రోడ్డెత్తుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు, సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది, ఆయన ఎంచుకున్న పందా ఏంది, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు, ఒక విధానంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే, కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి, పిల్లగాడు చాలా తెలివైనడున్నాడు, అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న. కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు, కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం, వేలాది మంది, లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది 1022 పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, సాక్స్, బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ, అయ్యా మొత్తం అయ్యి, తల్లి, తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించిన We want to build an updates. Keep watching Strawberry TV.